ముట్టుకోలేను, ఫిజికల్ గా మాకు ఎటువంటి సంబంధం రిలేషన్ లేదు అని చెప్తాడు. మళ్ళీ దాని తర్వాత అతను చెప్పేది ఏంటంటే అంటే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మేము ఫిజికలీ కనెక్ట్ అయ్యి ఉన్నాము అని 2 కాంట్రడిక్టరీ చెప్తాడు. అంటే అక్కడనే అర్థమవుతుంది చాలా నెటిజన్స్ కి కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్ మారింది. ఎందుకంటే ఒక అమ్మాయిని ఏదైతే ఫిజికలీ కనెక్ట్ అయిన తర్వాత వదిలేయడం కరెక్టా అని నెటిజన్స్ కూడా క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది. లావణ్య మాత్రం ఇప్పటివరకు నేను ఎప్పుడూ బయటికి రాలేను, ఆన్ ద స్క్రీన్ నేను ఎప్పుడూ రాలేను, నన్ను నిలిపివేశాడు. గతంలో కూడా అంటే మాకు ఈ 11 years రిలేషన్షిప్ లో కూడా మేము పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా నేను చాలాసార్లు అది ఆపేసుకున్నాం. మేము ఎందుకంటే అతని కెరియర్ బాగుండాలి, వన్స్ ఆయన పెద్ద హీరో అయిన తర్వాత ఒఫీషియల్లీ చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకొని పిల్లల్ని ప్లానింగ్ చేద్దామని లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది. లావణ్య దగ్గర అనేక మాల్వి మల్హోత్రా చేసిన కుట్రలు ఇవన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి. అదేవిధంగా రాజ్ తరుణ్ ఎంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, అతను రాసలీల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది అని లావణ్య ఏదైతే కమెంట్స్ పాస్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ పెట్రిషియా. ఇగోరుగా రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. సో లావణ్య రాజ్ తరుణ్ పై అనేక ఆరోపణలు చేస్తోంది. ఇటీవల కాలంలో నార్సింగి పిఎస్ లో లావణ్య రాజ్ తరుణ్ మధ్య గ్యాప్ పెంచింది ఒక ప్రముఖ హీరోయిన్. సో మాల్వి మల్హోత్రా మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. ఆ హీరోయిన్ కారణంగానే మేమిద్దరం కూడా విడిపోయామంటూ లావణ్య ఆరోపణలు చేసింది. సో తన ఆ హీరోయిన్ సంబంధించి మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో తన సోదరుడు హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి మాల్వి మల్హోత్రా ఇద్దరు కూడా కలిసి తన మీద కొంత థ్రెటన్ చేస్తున్నారు, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తనకి థ్రెటన్ చేస్తున్నారు, ప్రొటెక్షన్ కావాలంటూ కూడా నార్సింగి పోలీసుల్ని ఆశ్రయించింది. మాల్వి మల్హోత్రా తన సోదరుడిపై కేసు నమోదు చేసింది. సో ఈ నేపథ్యంలో మాల్వి మల్హోత్రా తన సోదరుడు ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు, కానీ రాజ్ తరుణ్ రియాక్ట్ అయ్యారు. రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి మాల్వి ఎవరైతే లావణ్య మాట్లాడే మాటలు మొత్తం కూడా కొట్టి పారేశారు. తనకు వివాహం కాలేదని, ఎటువంటి శారీరక సంబంధం లేదని, తను చెప్పేవని అవాస్తవాలంటూ కూడా రాజ్ తరుణ్ కొట్టి పారేశాడు. అయితే లావణ్య మరికొన్ని రోజులు ఇవాళ లేదా రేపటికల్లా మీడియా ముందుకు పూర్తి ప్రూఫ్స్తో వస్తాను, రాజ్ తరుణ్కి తనకున్నటువంటి సంబంధం, తన వివాహానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా మీడియా ముఖంగా అందరికి కూడా బహిర్గతం చేస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏమైనా కూడా రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. టాలీవుడ్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. అవునండి, ఏం చెప్దాం అనుకోవట్లేదండి. ఆవిడ చెప్పేది నేను టీవీ లైవ్లో కూడా చెప్పాను. నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందని భయంతో. అది నిజం. ఇప్పుడు ఇంకా దెబ్బతిన్నాక వెళ్ళానండి, మీ అందరికీ తెలుసు జరిగింది. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి ఖచ్చితంగా. ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, అందులో ఎంత మీరు ఖచ్చితంగా మీరందరూ మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోద్ది మీకు. మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు 5 నిమిషాలు పని. మీరు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమవుతుంది నిజం ఏంటి అనేది. నేనైతే లీగల్గానే ఫైట్ చేస్తానండి. ఏమండి, నేను ఆమెతో సినిమా చేశాను, కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య ఇవన్నీ బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో, ఇప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. అంటే ఏంటి అది నేను అడగలేదండి. ఈమె చాలా గట్టిగా బెదిరించింది, చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇసుకుంటారండి. అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి, నేను ఇస్తానండి నా సైడ్ నుంచి. అంటే ఇప్పుడు 11 ఏళ్ళు, అంటే 10 నుంచి 11 ఏళ్ళ మీరు రిలేషన్ లో ఉన్నారని ఆమె చెప్తుంది. పరిచయం ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా సింపుల్. ఎందుకంటే నేను వచ్చేసి ప్రశాంతంగా నేను బతుకుతున్నా, నేను ప్రశాంతంగా ఉంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి, అడుగుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 ఏళ్ల క్రితం మీకు చూపిస్తా. 8 నెలల క్రితం ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ చూడండి.
మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. రాజ్ తరుణ్ గారు ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి? నిజం కదా. ఇప్పుడు లావణ్య ఒకటే సార్ ఇంతకీ మస్తాన్ ఎవరండి? మస్తాన్ గురించి కూడా ఆమె ఆమె ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి. రిలేషన్ లో ఉంది. Yeah. మీ తర్వాత మస్తాన్ సాయి తోటి రిలేషన్. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది వాస్తవం. అవునండి, నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. మల్హోత్రా ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా ఉంది, తను చెప్తుంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరు తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య. కంప్లైంట్ లో పేర్కొందండి? ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడే నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఆవిడని బెదిరించిందండి, వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్ లో మాట్లాడింది. ఇదంతా జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. ఇంకోటి క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీరు పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అనేది చెప్తారండి. నేను నించొని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మిమ్మల్ని ఎవరి వెళ్ళిపోతాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 minute ఆగుతారు మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి. నాకు అసలు మీడియాని అవాయిడ్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా కూడా సరే, మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా? ఏమండి 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా అందరికి ఎటువంటి రిలేషన్షిప్ ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి, ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి, నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటంటే మీకు మీ పేరెంట్స్ కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళు అంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, కాదు అబద్ధం. ఆ ఇంట్లో కూడా మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడంటే సంవత్సరం క్రితం అండి. సంవత్సరం కూడా అవ్వలేదు. అదే చెప్తున్నానండి. మీరు అంత గట్టిగా ఇది భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు బేసిక్గా వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్ లో పరిచయం ఉండి హైదరాబాద్ వచ్చింది. సరే వెళ్ళిపో నాకు ఈజీగా వదిలించుకోవచ్చు అన్నది ఒక రీజన్ అయి ఉండొచ్చు. వదిలించుకోవడం కూడా చాలా ప్లానింగ్ గా చేశారు. అట్లీస్ట్ నేను ఎలా ఉన్నాను అని కూడా తెలియలేదు, ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేయలేదు, మా పేరెంట్సే చేశారు. అండ్ బయటకు వచ్చే 2 days ముందు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ స్లోగా యూనో ఫోన్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది. వాట్సాప్ బ్లాక్ చేస్తున్నాడు, ఇన్స్టా ఫేస్బుక్ అన్నిట్లో బ్లాక్ చేశాడు. మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి మాట్లాడట్లేదు. మొత్తం అయ్యాక చూస్తుంటే ఆమె ఛాలెంజ్ చేసింది, నాకు కేసు పెడతానని, జైలుకి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది, చంపుతానని ఛాలెంజ్ చేసింది, రాజుని దగ్గర నుంచి విడదీస్తానని ఛాలెంజ్ చేసింది. అవే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నన్ను చంపేదే. సో నేను నార్మల్ అమ్మాయిని, నాకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఇంట్లో ఉండాల్సిన అతను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. తమ్ముడు చిన్నోడు, మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండరు. మరి ఇప్పుడు నాకు ఏమైనా అయితే నన్ను అడగడానికి కూడా క్వశ్చన్ ఎవరు లేరు. సో నాకు ప్రొటెక్షన్ కావాలని వచ్చాను. మేము పెళ్లి చేసుకున్న పెళ్లి అంటే నా మెడలో తాళి కట్టడం అయితే జరిగింది. అండ్ 3 months నుంచే ఆఫ్టర్ 3 months మేము చెప్పాము. 3 months నుంచి మా పేరెంట్స్ రెగ్యులర్ గా రావడం జరుగుతుంది. అండ్ అప్పుడే సక్సెస్ వస్తున్న హీరో కదా, అండ్ ఎందుకు అన్న దగ్గర నేను కూడా కొంచెం ప్రొటెక్షన్ మోడ్ లోనే ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళ రాజ్ పేరెంట్స్ ని అండ్ రాజ్ గ్రాండ్ పేరెంట్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. మేమంతా కూడా ఇక్కడే కలిసి ఉన్నాము. ఆమె ఒకసారి ఏమో వదిలేసి వెళ్ళిపో అంటది, ఒకసారి మనీ తీసుకో అంటది. అంటే మీకు ఆఫర్ చేస్తున్నారా రాజుని వదిలేయడానికి? ఇంత డబ్బులు ఇస్తాము వదిలేయండి. అండ్ ఎందుకు అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామంటది. మరి మేమేంటి అంటాను,
అంటే రాజ్ నీతో హ్యాపీగా లేడు, నాతో హ్యాపీగా ఉన్నాడు అంటుంది. అంటే ఈ మాట రాజ్ చెప్పాడా మీతో? రాజ్ తరుణ్ చెప్పారా? చెప్పలేదు. నా ప్రాబ్లం కూడా అదే. ఇప్పటికీ రాజ్ నాకు డైరెక్ట్ గా పాయింట్ చెప్పలేదు. డైరెక్ట్ గానే బ్లాక్. ఈ కేసు విషయంలో దూరం ఉంటున్నాననే చెప్పాడు. కేసు విషయంలోనే ఇది. ఒక 10 days బ్యాక్ మాల్వి గురించి టాపిక్ ఇంటెన్స్ పెరిగి 10 days నుంచి మాల్వి టాపిక్, కానీ అది కూడా నాకు నువ్వు వద్దు మాల్వితో నేను ఉంటున్నాను అని చెప్పలేదు. మళ్ళీ మాల్వి మల్హోత్రాతో ఏదైతే అఫేర్ ఉంది అని నాకు